ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నవంబర్ 15 శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజంతా కుంభరాశి వారికి ఒత్తిడి, సందిగ్ధత ఉంటుంది. ముఖ్యంగా మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు. లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే కుంభరాశి వారికి అనేక సానుకూల అవకాశాలు వస్తాయి. మీ ఆలోచనలు మరియు సృజనాత్మకత చాలా చురుగ్గా ఉంటాయి. కొత్త ఆలోచనల్ని పంచుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. అలాగే మీ సోషల్ మీడియా నెట్వర్క్ని విస్తరించుకోవడానికి ఇది మంచి సమయం. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో బంధాలు పెరుగుతాయి మరియు మీరు ఒక ముఖ్యమైన అంశంపై చర్చించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుపడే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులు లేదా కొత్త ఆర్థిక అవకాశాలని పరిగణలోకి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే ఖర్చులపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీరు అనారోగ్యంతో పోరాడుతున్నట్లయితే కొంత విశ్రాంతి తీసుకోండి మరియు మీ దినచర్యలో యోగా లేదా ధ్యానాన్ని చేర్చుకోండి. దీంతో మానసిక శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవదుర్గ స్తుతిని పారాయణం చేయడం, అలాగే దగ్గరలోని నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి. విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.